హాయ్ అండి. ఈరోజు వీడియో పచ్చి నెత్తళ్ళు మామిడికాయ కర్రీ. నెత్తళ్ళు శుభ్రంగా తలా తోక తీసి నీట్గా కడుక్కుని పక్కన పెట్టుకున్న తర్వాత 2 పెద్ద ఉల్లిపాయలు కట్ చేసుకోవాలి, 4 పచ్చిమిరపకాయలు, అలాగే మామిడికాయ కూడా పైన తొక్క తీసి ముక్కలు కట్ చేసుకోవాలి. తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టి హీట్ అయిన తర్వాత 4 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ ఎక్కువ పడుతుంది. ఉల్లిపాయలు వేసుకుని వేపుకోవాలి. నాలుగు పచ్చిమిరపకాయలు, కొంచెం కరివేపాకు వేసుకోవాలి. ఈ చేపల కూరకి వేలాడుపు గిన్నెలు పెట్టుకోవాలి. చేపలు దాకలాని ఉంటాయి, అలాంటివి వాడాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూను, కొంచెం సాల్ట్ 1 స్పూను సాల్ట్, కొంచెం పసుపు వేసి కలపాలి. ఇప్పుడు ఎండాకాలంలో మామిడికాయలు దొరుకుతాయి. ఈ సీజన్లో మామిడికాయ నెత్తలు కూర చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. నేను వండే విధంగా మీరు కూడా ట్రై చేయండి. చాలా బాగుంటుంది. ఇలా కలపాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత అడిగంటి పొత్తి కలుపుతూ ఉండాలి. గరం మసాలా 1 స్పూను, 3 స్పూన్లు కారం, వేసుకుని కలుపుకోవాలి. మీ టేస్ట్ తగ్గట్టు మీరు వేసుకోండి. కారం, పచ్చిమిరపకాయలు ఎక్కువ వేస్తే కారం తక్కువ వేసుకోవాలి. చేపల కూరలో పచ్చిమిరపకాయలు ఎక్కువ వేసుకుంటే టేస్టీగా ఉంటుంది. ఇలా బాగా ఆయిల్ సపరేట్ అయ్యే వరకు కలుపుకోవాలి. ఇప్పుడు కొంచెం వాటర్ వేయాలి. వాటర్ అయితే ఎక్కువ వేయకూడదు. ఇలా గ్రేవీ మరుగుతున్నప్పుడు నెత్తలు వేసేసుకోవాలి. వేసుకుని గట్టితో కలపాలి. ఇప్పుడు మాత్రమే కలపాలి, గట్టితో అసలు కలపకూడదు. ఆ గ్రేవీలో అంతా ఈవెన్గా సర్దుకుంటే సరిపోతుంది. తర్వాత దానిపైన మామిడికాయ ముక్కలు వేసుకోవాలి. తర్వాత ఉడికిపోతుంది. అంతేగాని మాటమాటికి గట్టితో కలపకూడదు. గ్రేవీలా అయిపోతుంది, చేపలు విడిపోతాయి. ఇప్పుడు మామిడికాయలు వేసుకోవాలి. వేసుకుని కూడా సమానంగా కలపాలి. ఇలా సమానంగా కలిపి మూత పెడితే 2 నిమిషాలు ఉడికిపోతాయి మామిడికాయ ముక్కలు. ఇప్పుడు 1 స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి. ఎక్కువ గ్రేవీలా కాకుండా బాగా దగ్గరగా వండుకుంటే చాలా బాగుంటుంది. ఇందులో చింతపొడి మాత్రం వేయకూడదు, మామిడికాయలు మాత్రమే వేసుకోవాలి. లేకపోతే మాంసం కూరలాగా ఇగురు కూర కింద వండుకోవాలి మసాలా పెట్టి. అప్పుడే నెత్తలు చాలా టేస్టీగా ఉంటాయి. ఈ విధంగా కూర దగ్గర పడే వరకు వండుకోవాలి. కూర రెడీ. మా ఛానల్ కొత్తగా చూసేవారు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, లైక్ చేయండి.